నువ్వు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు గనుక ఆ దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగించబోతున్నాను. మనము యెషయా 43:18 చూసుకున్నట్లయితే, పూర్వపు స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, ఇదివరకున్న సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దని, నేను ఒక నూతన క్రియ, నూతన కార్యము నీ కుటుంబంలో చేస్తున్నానని ఆ దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. మంచి మేలు నీకు జరిగించబోతున్నాడు. అది ఏ కార్యమో, ఎలా అవుతుంది, ఎలా సాధ్యమన్నది నువ్వు ఆలోచించుకోవద్దు. కానీ నాతో మాట్లాడేవయ్యా, నాతో మాట్లాడిన గొప్ప దేవుడివి, నా తోడుగా ఉండి నా ప్రమేయం లేకుండానే గొప్ప కార్యం నా కన్నులారా నేను చూచే విధంగా ఒక గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో జరిగించాయని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే ఆ దేవాతి దేవుడు ఒక మంచి నూతన కార్యాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో, లేదా నీ బిడ్డల జీవితంలో నువ్వేదైతే ఆశపడ్డావో, దేనికైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, ఇంతవరకు ఒక కార్యం జరగలేదని అనుకున్నావేమో, ఇదిగో ఒక గొప్ప అద్భుతం, గొప్ప నూతన క్రియ, గొప్ప నూతన కార్యం నీ కుటుంబంలో దేవాతి దేవుడు జరిగించబోతున్నాడు.